న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేపట్టింది. ఏ ప్రాతిపాదికన హైడ్రాని ఏర్పాటు చేశారు? హైడ్రా కమిటీ లీగల్ స్టేటస్ ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న పరిమితులు, అధికారాలు తెలపాలని హైకోర్టు తెలిపింది. ఇక మధ్యాహ్నం 2:30 పిటిషన్ను విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ ధర అందిస్తారు. రానా, ఓవర్ టు యు. ప్రసన్న, జన్వాడలో ఉన్నటువంటి ప్రస్తుతం కేటీఆర్ ఫామ్ హౌస్గా పిలువవుతున్నటువంటి దాన్ని కూల్చివేతట్టు కూడా ఇవాళ హైకోర్టులో ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేయడం జరిగింది. ఆయన స్వతహాగా రియల్టరు, అలాగే వ్యాపారవేత్తగా ఉన్నాడు. ఆయన ఈ 111 జీవో కిందకి ఆ ఫామ్ హౌస్ రాదు, పైగా కావాలనే హైడ్రా టీం సంబంధించిన వారందరూ కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి దాన్ని కూల్చేస్తామంటూ కూడా నోటీస్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నించారంటూ కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇదే పిటిషన్ ఇవాళ బెంచ్ ముందుకు వచ్చింది. బెంచ్ ముందుకు వచ్చిన తర్వాత ఈ హైడ్రాకి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనేది కూడా ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఈ హైడ్రా ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. కాకపోతే దీనికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి, లీగల్ స్టేటస్ ఏంటి వీళ్ళకు, ఎందుకంటే మరొక డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఆ జోన్లో కట్టుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు మరొక డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని కూల్చివేస్తామంటూ చెప్తున్నారు. సో మీకున్నటువంటి లీగాలిటీస్ ఏంటి అనేది కూడా హైకోర్టు ఇవాళ హైడ్రాని ప్రశ్నించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. పూర్తి స్థాయి విధి విధానాలు హైడ్రా ఏర్పాటుకు దాని సంబంధించినటువంటి దేనికోసమైతే దాన్ని స్థాపించి పెట్టామో దాని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము 2:30కి కోర్టు దృష్టికి మేము తీసుకొస్తామని కూడా లాయర్లు చెప్పడము, దానికి ఓకే చెప్పడం. సో 2:30కి మరొకసారి పిటిషన్ విచారణకు రాబోతుంది. అప్పటికి పూర్తి స్థాయి విధి విధానాలు కూడా బెంచ్ ముందుకి రాబోతున్నాయి. అయితే ప్రదీప్ రెడ్డి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాడు, 111 జీవో కిందకి ఇది రాదు, కావాలనే పొలిటికల్ అంబిషన్స్ పెట్టుకొని ఈ యొక్క ఫామ్ హౌస్ని టార్గెట్ చేసుకుని కూల్చివేయాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు అని చెప్పిన తర్వాత హైకోర్టు ధర్మాసనం మాత్రం దీనిపైన పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ముఖ్యంగా హైడ్రాకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ఫర్దర్గా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి దాని మీద చర్చిస్తామనేసి కూడా హైకోర్టు చెప్పినటువంటి పరిమితి కనపడుతుంది. దానితో పాటు ఇప్పటి వరకు అనేక రాద్ధాంతాలు జరుగుతున్నాయి జన్వాడ ఫామ్ హౌస్ మీద. గతంలో కూడా ఆ ఫామ్ హౌస్ మీద ఒక డ్రోన్ కెమెరాని ఎగరవేశారంటూ కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా అప్పట్లో కేసు పెట్టి వారు జైలుకు కూడా పంపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా కూడా ఈ ఫామ్ హౌస్ అనేది కూడా ఒక సెన్సేషన్ సృష్టిస్తుంది. ఎందుకంటే అధికారులు ఇంకా వాళ్ళకు కూల్చివేస్తామని చెప్పకముందే వీళ్ళే కోర్టుకు వచ్చి కూల్చివేస్తారేమో అంటూ కూడా పిటిషన్ వేయడం ఏంటని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది అధికార ప్రతినిధులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు పిటిషనర్ తరపున వాదులు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా పిటిషనర్ తరపున వాదులు వారు ఏమన్నారంటే, మొదటిగా హైడ్రా పేరుతో వీరు హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు, దానికి అసలు అంత పరిమితులు లేవు, వాళ్ళకి లీగాలిటీస్ లేవు అని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆగస్టు 14లో కొంతమంది అధికారులు జన్వాడ ఫామ్ హౌస్కి వచ్చారు, మేము కూల్చివేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ఇందులో వాటర్ వర్క్స్తో పాటు సిబిఎస్ బోర్డును కూడా పార్టీలుగా వీరు చేర్చలేదు అంటూ కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దీనిపైన హైకోర్టు కూడా దీన్ని స్పందించింది. ఫస్ట్ మొదటిగా హైడ్రాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు లేవనెత్తినటువంటి అంశాలపైన వాదోపవాదనలు ఉంటాయి, అక్కడ మీరు మీ వాదనలు వినిపించుకోవచ్చు అని కూడా ధర్మాసనం ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరొకటి అడ్వకేట్ జనరల్ మాత్రం మరొక కీలకమైనటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు రేపటి వరకు జన్వాడ ఫామ్ హౌస్ని కూల్చవద్దంటూ కూడా ధర్మాసనం చెప్పింది. ఎందుకంటే ఈ వాదనలు పూర్తయిన తర్వాత పూర్తిగా వీరు చెప్పే అంశాలని, అలాగే ప్రభుత్వం చెప్పే అంశాలని కానీ హైడ్రా టీం చెప్పే అంశాలని పరిగణలోకి తీసుకొచ్చిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకుంటాం, అప్పటి వరకు కూడా ఎటువంటి కూల్చివేతలు జరపవద్దంటూ కూడా హైకోర్టు ఇవాళ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ రానా.